దిగజారిపోతున్నాం. అక్కడి నుంచి 2000తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 2-3% మనం గ్రో అవుతున్నాం అని చెప్పి కూడా మాట్లాడేవాడు. వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. వీటి కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15లో 111 మంది బంగారు కుటుంబాలు అడాప్ట్ చేసుకున్నారు. 57,000 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మిషన్ 2047 తయారు చేసుకున్నాం. సాధికారత జరగాలంటే కుటుంబాన్ని కూడా ఒక ఆస్తిగా పరిగణిస్తుంది. ఏజింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత ఆ దేశాలు డిస్ట్రిక్ట్ చాప్టర్ క్రియేట్ చేసుకుంటున్నాం. అదే మరిగా కాన్స్టిట్యూన్సీ చాప్టర్ కూడా క్రియేట్ చేశారు. ఎవరైతే చైర్మన్ ప్లానింగ్ బోర్డు ఉన్నారు ఆయన చైర్మన్ పెట్టాం. అదే మరి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే స్పెషల్ ఆఫీసర్ కింద మెంబర్ సెక్రటరీ అన్ని కమిటీలు ఉన్నాయి. దీన్ని కూడా మేము అందరికి ఇచ్చాం. ఈ అందరూ కూర్చోబెడితే ఆ ఊరిలో నుంచి బయట పోయిన వాళ్ళు ఎవరెవరు ఎన్ఆర్ఐస్గా ఉన్నారు, ఎవరెవరు ఆ ఊరి నుంచి బయట వాళ్ళు పెట్టి టౌన్స్లో కానీ ఎక్కడికక్కడ అటు అధికార యంత్రాంగం ప్రజలు అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏమేం చేయాలో మీటింగ్ పెట్టుకున్నాం. అదే సమయంలో 5వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం. ఆ తర్వాత 2వ కార్యక్రమం 25వ తారీఖులో పెట్టుకున్నాం. మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది. ఈరోజు మన ఇక్కడే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్గా వచ్చింది, ఇంకొక పక్కన డెమోక్రటిక్ డివిడెండ్ ఒక విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. అందుకే మనం అనుకున్నట్టు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇటీవల ఒక సర్వే వరల్డ్ బ్యాంక్ చూస్తే ఈక్విటీలో 4వ స్థానంలో మనం ఉన్నాం. చైనా కంటే అమెరికా కంటే మనం ముందున్నాం. అదే సమయంలో ఒక ఆలోచిస్తే ఇప్పటికి కూడా పావర్టీ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా ఆలోచించిన విధానం 2029కి జీరో పావర్టీ మన ధ్యేయంగా మనం ఆలోచిస్తున్నాం. 2029 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కొన్ని దేశాలు కొన్ని పబ్లిక్ పాలసీలు తీసుకున్నాయి. ఉదాహరణకు మనం ఒకసారి చూస్తే యూరోప్లో ఈక్విటీ బెటర్గా ఉంటుంది అమెరికా మిగిలిన దేశాల కంటే. భారతదేశం 4వ ప్లేస్లో ఉన్నాం, కానీ అతిపెద్ద డెమోక్రసీ, పాపులేషన్ అందరికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది P3 ఉంది. అంటే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్స్ కానీ, టెలికాం కానీ, కాలేజీలు కానీ చాలా విషయాల్లో మనం ముందుకు పోయినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు పోయాం. దీనివల్ల ప్రజలకు మెరుగైన వస్తువులు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళు 2 కూడా 15 గంట పొజిషన్ చేయాలని 15 లక్షల బంగారు కుటుంబాలని దగ్గర ఒక 1,50,000 మంది మార్గదర్శులు వస్తే ఇంకా 1,50,000 నుంచి 2 లక్షలు. అప్పుడు ఒక మార్గదర్శి 7 నుంచి 10 వరకు ఆవరేసిన, లేకపోతే ఒక మార్గదర్శి 7 నుంచి 8, 9 ఈ విధంగా ఆవరేజ్ పెట్టుకొని చేసుకుంటారు. ఇది జరిగితే అప్పుడు మనకు దగ్గర 15 లక్షల కుటుంబాలని ఫేజ్ 1లో చేస్తాం. ఇప్పటికీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేస్తున్నాం, అవన్నీ మీకు పంపిస్తాం. ఫేజ్ 1 వర్క్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 15th ఆగస్ట్. 15th ఆగస్ట్కి అందరినీ పొజిషన్ చేస్తాం. అప్పటికి మీకు అందరికీ కూడా గైడ్ లైన్స్ పంపిస్తాం.
ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దీనికి స్టేట్ లెవెల్లో ఒక బాడీ పెట్టుకున్నాం ఎంతమంది, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి 1-4 సార్లు అవగాహన రావడానికి క్రియేటివ్ కాన్సెప్ట్ కూడా ఈ అవగాహన రావడానికి మనం ఎన్నిసార్లు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించిన చేస్తూనే ఇండస్ట్రీని, ఎన్ఆర్ఐని, నాన్ రెసిడెంట్ విలేజెస్ని, అదే మరి మన దగ్గర ఉండే పెద్ద పెద్ద ఎంఎస్ఎంఏలు కానీ అందరినీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రఫ్గా 1:10 ఉంది. ఇది 15 లక్షలు ఇప్పుడు చేసుకునేది దగ్గర 40% అయింది. ఇంకొక 60% కావాలి. ఈ 60% కావాలంటే దగ్గర నా లెక్క ప్రకారం 1:7 నుంచి 1:10 ఉంది. 1:7 నుంచి 1:10 వరకు ఇది మధ్యలో ఉండే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక లెక్క చూసినప్పుడు కొన్ని జిల్లాలు చాలా బాగా చేశారు. ఎక్కడైతే ఒక హోమ్ వర్క్ బాటం నుంచి టాప్ రావాలి. ఇప్పుడు ఒక విధంగా ఒక విలేజ్ ఉంది. విలేజ్లో మన సచివాలయం